ప్రతి ఒక్కరూ ఈ ఎరుకతోటి ఉండాలి. నేను అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా తక్కువ చదువుకొని ఉంటాను. అంటే బ్యాక్ బెంచ్ అయ్యి ఉంటాను. హ్మ్. లేకపోతే ఇంకోటి ఎన్నో ఉంటాయి. అన్నీ గూడా మన లోపల మనం ఏదైతే మనకి ఎక్కువ లేదో, ఎదుటి వాళ్ళతోటి పోల్చుకుంటామో, మనకి కుదరట్లేదో, సాధ్యం కాదో, లేకుంటే ఆ స్కిల్ మనకి లేదనో సంథింగ్ ఏదో ఒకటి లేనిది కనపడుతూ ఉంటుంది. మనసులో ఏం స్టోర్ అయిపోతుంటుంది? కొరతతోటున్నది, లేమితోటున్నది. ఇది స్టోర్ అయ్యి ఉంటది. మనకు తెలియకుండానే హరిప్రసాద్‌కి తెలియకుండానే అది సబ్‌కాన్షియస్‌లోగా ఆ సమాజము ఇస్తుందనమాట. కానీ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, భగవంతుడిచ్చినటువంటి మనసుకి ఎంతో శక్తి ఆటోమేటిక్‌గా దానికుంది అని మనం తెలుసుకోవాలి. నేచర్‌లో ఆ శక్తి ఉంది. దాన్నే 'రహస్యం' అనేటువంటి బుక్ ద్వారా అందరికి తెలియజేసింది రోండా బర్న్. ఒకసారి రోండా బర్న్ గారికి మనం పాటిద్దాం. అందరూ రియాక్షన్స్ దగ్గరుండండి. జస్ట్ అవసరమైనవి నోట్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. ఆహ్, బుల్లెట్ పాయింట్స్ అంటాం వాటిని. బుల్లెట్ పాయింట్స్‌ని తప్పనిసరిగా నోట్ చేసుకోండి. హ్మ్. ఎందుకంటే ఎప్పుడు ప్రోగ్రామ్‌లో మనం ఉండకపోవచ్చు. మనకు కావాల్సినప్పుడు తిరిగేస్తుంటే కనబడుతూ ఉంటుంది. ఆరా నోట్స్ అనేది. ఓకే. నా ఈ వాయిస్ సరిపోద్దిగా? మనకిప్పుడు ఈరోజు చాలా తక్కువ టైం ఉంటుంది. అందుకే మధ్యలో మళ్ళీ లేపేశాను మిమ్మల్ని. హ్మ్. ముందు ఈ అవేర్‌నెస్ తోటుండాలి. ఐ హావ్ మచ్ పవర్. నేను ఏది సాధించడానికి ఎంత కావాలో నాకది ఉంది. దాన్ని యాక్టివేట్ చేయడం ముఖ్యం. అందుకనే నువ్వు తెలుసుకోవాలనే 'ద పవర్ ఆఫ్ సబ్‌కాన్షియస్' 'ద సబ్‌కాన్షియస్ పవర్' అనేటువంటి బుక్ మర్ఫీ గారు రాసారు. దాంట్లో సబ్‌కాన్షియస్ అంటే అదే నీ దైవము, అదే నీ బుద్ధి అని రాస్తాడు దాంట్లో ఆ బుక్‌లో స్టార్టింగ్‌లో. హ్మ్. మర్ఫీ గారు. అంటే లోకానికి తెలియజేశాడు. నీ దాంట్లో సుప్త చేతనావస్థ అనే ఒక మనసుంది. దాంట్లో అది ఎంతో పవర్ కలిగి ఉంది. నువ్వు ఎలా ట్రైనప్ చేస్తావు? కళ్ళు తెరిచిన తర్వాత ఉండే చేతన మనస్సుకి నువ్వు ఎలా ట్రైనప్ చేస్తావో, అది నీకు అలాగా ఆ ఆల్గారిథం అలా ఉపయోగపడుతది నీకు. హ్మ్. నేను యూట్యూబ్‌లో ఏం చెక్ చేస్తుంటే ఆల్గారిథం అదే చూపిస్తూ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో నేను ఏం చెక్ చేస్తుంటే, ఏం చూస్తూ ఉంటే చెక్ చేయాల్సిన అవసరం లేదు. నేను దేన్ని ఎక్కువ సేపు నువ్వు ఏది చూసినా కాన్సంట్రేషన్ చేసినా అదే డబుల్ అయిపోద్ది. అంతేనా? హ్మ్. ఏ వీడియో దగ్గర స్టే అయ్యి నువ్వు ఎక్కువ చేస్తున్నావో ఆల్గారిథం వెంటనే దాన్ని డబుల్ చేస్తూ ఉంటుంది. మనిషి తయారు చేసిన దానికే అంత ఆల్గారిథం ఉంటే, దానికంత పవర్ ఉంటే, దైవం ఇచ్చిన మనసుకెంతుండాలి అబ్జర్వ్ అయిందా పాయింట్? సో, డైలీ మనం చేసేటువంటిది స్టే అయ్యి ఫోకస్‌గా ఆలోచించేటువంటి ఆలోచనలు అంటే భావాలు, మాటలు, చేతలు. ఈ 3 అంత పవర్‌ఫుల్ అన్నమాట. హ్మ్. ఈ చిన్న కాన్షియస్ మనకుండాలి. లేకపోతే ఇంకా అదే పెళ్లి, పిల్లలు ఇంక అంతవరకే జీవితం. ఇంకా కొత్తది సృష్టించడంలో మీ మనకి అత్యంత ఆనందాన్నిచ్చేది లడ్డూలు గాదు, జిలేబీ గాదు, బిర్యానీలు గాదు, వేరే వాళ్ళు పొగడ్డం గాదు, ఇన్ని గావు. మన సొంత తెలివితేటలతోటి క్రియేట్ చేసినది అది మనకి ఆనందాన్నిస్తది. హ్మ్. నేను కొత్తగా ఆ డైరెక్టర్‌కి వచ్చే డబ్బుల కన్నా ఒకానొక ఆహ్, స్థితిలో ఆ స్థాయి దాటిపోతారు. ఏ స్థాయి? మనీ అనే స్థాయిని దాటిపోతారు వాళ్ళు. వాళ్ళకి ఆనందాన్నిచ్చేది చెప్పండి అప్పుడేంటి ఆ స్టేజ్‌లో వాళ్ళకి ఆనందాన్నిచ్చేది? వాళ్ళు క్రియేట్ చేసింది. అవునా? వాళ్ళు క్రియేట్ చేసిందే. ఎప్పటికైనా పవర్‌ఫుల్ ఏందంటే క్రియేషనే మనకి సాటిస్ఫాక్షన్. నేను సొంతంగా క్రియేట్ చేసింది అందరికి ఉపయోగపడుతూ ఉంటే, దాని నుంచి లాభాలు వస్తూ ఉంటే, అది అన్నమాట ఆనందాన్నిచ్చేది. సో, క్రియేషన్ పవర్ అనేది మనకుంది. క్రియేషన్ పవర్ ఉంది. ఈ సబ్‌కాన్షియస్ దానికి ఉపయోగపడాలి అనంటే, సబ్‌కాన్షియస్ ఎప్పుడు చూసేదేందంటే, ఆల్గారిథం. సబ్‌కాన్షియస్ అంటే ఆల్గారిథం. మనకి ఎప్పుడు హెల్ప్ చేయడానికి అది రెడీగా ఉంటుంది. బట్ నీ ఫోకస్ దేని మీద ఎక్కువ సేపు నిలబడి ఉంది అనేది. మనస, వాచ, కర్మణ. ఇక్కడనే ఉంది. కీ అంతా ఇక్కడే ఉంది మొత్తం. ఆ మనసు దగ్గరనే ఉంది టోటల్‌గా. హ్మ్.
ఇప్పుడు ఈ 5 పాయింట్లు ఈ మనసులో 5 పాయింట్లు తెలుసుకుందాం. ఓకే. చేతన మనసుకి చేతన మనసు అంటే 3 మనస, వాచ, కర్మణ. ఆలోచించేది, మాట్లాడేది, ఈ చేత్తో చేసేది. ఓకే. ఇది. ఇక్కడి వరకు క్లియర్ గదా! రియాక్షన్స్ ఇచ్చుకోండి. హ్మ్. ఓకే. ఇది తెలుస్తున్న కొద్దీ మైండ్‌ఫుల్‌నెస్ బాగా పెరుగుతది మనకి. మైండ్‌ఫుల్‌నెస్ బాగా పెరుగుతది. హ్మ్. ఇదే మనకి సక్సెస్ తీసుకొచ్చేది. సంతృప్తిని, ప్రశాంతతని, క్రియేషన్‌ని అన్నీ తీసుకొచ్చేది ఇదే. లేకపోతే ఎక్కడెక్కడో డెసిషన్స్ ఉంటాయి. ఎటేటో పోతుంటాం. మళ్ళీ సంతృప్తి ఉండదు. హ్మ్. మళ్ళీ ఎనక ముందు అయితూ ఉంటాం. చాలా మిస్టేక్స్ జరిగిపోతూ ఉంటాయి. మిస్టేక్స్ తక్కువ జరిగి ప్లస్‌లు ఎక్కువ జరగాలి అనంటే మనం ఈ యొక్క సైకాలజీని బాగా స్టడీ చేయాలి. స్టడీని. అప్పుడు నిమిషం గూడా వేస్ట్ కాదు. నిమిషం గూడా వేస్ట్ కాదు. ఓకే. ఈ సమయంలో ఈ 100 వారాల్లో ఇండస్ వివాలో క్రియేట్ చేసే 25 పీవీ గూడా మీకు ఫ్యూచర్‌లో వచ్చేటువంటి 2500, 25,000 పీవీకి కారణమవుతది. మీరు మర్చిపోకండి దీన్ని. ఈ బీజాన్ని మర్చిపోకండి ఇంక. చెప్తున్నా. మరీ మరీ చెప్తున్నా ఈ విషయాన్ని. ఇప్పుడు 25 పీవీయే గదా అని అనుకోకండి. అది మీకు ఫ్యూచర్‌లో థౌసండ్స్ పీవీకి కారణమవుతది. అంతే. ఈరోజు మిజోరాం ప్రభుత్వం అంటే ఎక్కడో ఉంది. హ్మ్. ఆ ప్రభుత్వము ఎంతో స్ట్రిక్ట్‌గా వాళ్ళు డైరెక్ట్ సెల్లింగ్‌ని గుర్తించి టాప్ 2లో ఉండేటువంటి సెలెక్ట్ చేసినటువంటి టాప్ 10 కంపెనీల్లో మనది మొదటి 2 ప్లేసుల్లో సెలెక్ట్ చేసిన కంపెనీల్లో ఉందంటే మీరు అర్థం చేసుకోండి ఫ్యూచర్ ఆఫ్ ఇండస్ వివా ఇంకా. ఫ్యూచర్ ఆఫ్ ఇండస్ వివా. ఫలానా కేరళ ప్రభుత్వం అనంటే వాళ్ళు అసలు మిజోరాం ప్రభుత్వం ఇచ్చింది అనంటే హ్మ్. నార్త్ ఈస్ట్ స్టేట్స్ వెరీ పవర్‌ఫుల్. మీరు ఇక దాన్ని అర్థం చేసుకోండి. ఇక ఒక్కొక్క రాష్ట్రం సేమ్ మెయిన్ సెంట్రల్ యూనియన్ ఏం చెప్పిందో అదే ఒక్కొక్క రాష్ట్రం పాటిస్తూ ఉంది. సరే. ఇది ఇప్పుడు సబ్జెక్టు మన కంపెనీ గురించి చెప్పుకోవడం కాదు. దాంట్లో అది సూపర్‌గా ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. అన్నిట్లో ఉంది. పర్ఫెక్ట్‌గా ఉంది. ఇక దీంట్లో అందరికీ ఒక చిన్న డౌట్ ఉండేది. ఇన్‌కమ్ ప్లాన్‌లో పర్ఫెక్టేనా అనేది ఒక చిన్నదుంటుండే. ఎందుకంటే అందరి కంపెనీలకు సంబంధించి అసలు ఈ ఇన్‌కమ్ ప్లాన్ అనేది యాంవే ఇన్‌కమ్ ప్లాను, మిగతా కంపెనీల ఇన్‌కమ్ ప్లాను, అసలు నెట్వర్క్ మార్కెటింగ్ ఇన్‌కమ్ ప్లాన్ ఇలా కమిషన్ తీసుకోవడం అంతా రైటేనా? కాదా? అనేది అందరిలో ఉండేది డౌట్. ఇప్పుడు అదంతా పటాపంచలయింది. అదే మరి ఇది. అర్థమైందా? ఈ మెకానిజము ఏం చేస్తుంటదనంటే ప్రభుత్వానికి సంబంధించిన మెకానిజం అన్ని కంపెనీల ఇన్‌కమ్ ప్లాన్‌ని చెక్ చేస్తది. ఏముంది అనేది. ప్రొడక్ట్ ఉందా? సర్వీసు బేస్డ్‌గా ఉందా? ఎట్లా ఉంది అనేది. అలా కొంతమంది వాటికి పర్మిషన్ ఇస్తది. ఆ పర్మిషన్ ఉన్నటువంటి కంపెనీలో ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఉన్నారో ఆయన మాత్రమే నెట్వర్క్‌ని క్రియేట్ చేసుకొని కమిషన్ తీసుకోవచ్చు. క్లియరా ఇది? కేవలం వాళ్ళు మాత్రమే. పలానా రియల్ ఎస్టేట్ కంపెనీ, ఇంకో కంపెనొచ్చి మేము గూడా నెట్వర్క్‌ని తయారు చేసుకోవచ్చు. మీరు కూడా కమిషన్ తీసుకోవచ్చు. నో. లేదిగ. అది పోయింది. కేవలము డైరెక్ట్ సెల్లింగ్ పర్మిషన్ తీసుకొని రిజిస్ట్రేషన్ అయినటువంటి కంపెనీలు మాత్రమే నెట్వర్క్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇండస్ వివాకి సంబంధించినటువంటి బైనరీ ప్లాన్‌కి పర్మిషన్ వచ్చి రిజిస్ట్రేషన్ అయిందంటే మన అందరం చాలా సంతోషించాల్సినటు విషయం. అసలు ఆ బంగారం గురించి, ఆ గొప్ప గురించి మనకు తెలియాలి. ఓకే. అర్థమైందా ఇప్పుడు పాయింటు? సార్ అందుకనే 12 ఇయర్స్, 12 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది ఎందులో సక్సెస్ అయిందో తెలుసా అని. 12 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నది దేంట్లో అంటే, ఒక బైనరీ ప్లాన్‌లో కంప్లీట్ అవ్వడం గొప్ప అనంటారు. హ్మ్. మీరిప్పుడు జూనియర్స్ రాసి పెట్టుకోండి. ఈ బైనరీ ప్లాన్ ఎందుకు గొప్ప, మనకెందుకు ఎలా ఉపయోగపడుతదనేది నేను సీనియర్‌తో డిస్కస్ చేసుకోవాలి అని మీరు నిర్ణయించుకోండి. ఓకే. ఎందుకంటే మనకు వచ్చిందే ఇన్‌కమ్ కోసం గదా! అవునా? మరి ఆ ఇన్‌కమ్ ప్లాన్ తెలియాలి గదా! మనకి. మనది బైనరీ అండ్ హైబ్రిడ్ ఇన్‌కమ్ ప్లాన్ అన్నమాట. దాన్ని తెలుసుకోవాలి. ఇంకెక్కడా లేదు. రేపొద్దున మీకు బోలెడంత నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ వాళ్ళు
ఇది చర్చ జరుగుతూ ఉంటది. చర్చ జరిగినప్పుడు అందరూ అడుగుతుంటే ఏమడుగుతారు? ఏ ఉద్యోగానికైనా కమిషన్ ఎంత ఇస్తారు? లేకపోతే జీతం ఎంత ఇస్తారు? ప్రమోషన్ ఎప్పుడు ఉంటుంది? ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ ఎప్పుడొస్తుంది? కటింగ్‌లేముంటాయి? ఇదేనా తెలుసుకునేది? ఇన్‌కమ్ ప్లాన్ ఇవే కదా! హ్మ్. ఎవరైనా జీతం ఇచ్చినా, ఏదిచ్చినా. అలాగే ఇప్పుడు బిజినెస్‌లలో మీ ఇన్‌కమ్ ప్లాన్ ఏంటి? మా ఇన్‌కమ్ ప్లాన్ ఏంటి? ఇవి చర్చ జరుగుతది. అలాగా ఒక బైనరీ ప్లాన్ తోటి 12 సంవత్సరాలు కంప్లీట్ చేసి టాప్‌లో ఉన్నటువంటి కంపెనీ ఒకటే ఒకటుంది. అది ఇండస్ వివా. ఇది. దీని గురించి ఫ్యూచర్‌లో అర్థమవుతది. అందరూ మార్కెటింగ్ లీడర్స్‌కి. మీకు చూడండి ఎలా ఉంటుందో. మీకు కనీస అవగాహన ఉండాలి. కనీస అవగాహన. బైనరీ వల్ల లాభం ఏంటి? ఎందుకు అన్ని కంపెనీలు బైనరీలో పెట్టవు? సన్‌ఫ్లవర్ అని 8, 9 లైన్‌లు ఎందుకు పెట్టుకుంటాయి? 2 లైన్‌లే ఎందుకు పెట్టవు? వీటి మీద కనీస అవగాహన ఉండాలి. ఓకేనా? రైట్. సో, ఇలాంటి అది పర్ఫెక్ట్ గానే ఉంది. 25 పీవీ ఇప్పుడు క్రియేట్ చేసినా కూడా మీరు వెల్‌గా ఆహ్, ఉన్నట్టే. ఇద్దరు సూపర్బనమాట. టైమ్ ఇచ్చుకోవచ్చు మీరు. ఓనర్‌షిప్ తీసుకోవచ్చు ఇద్దరు. ఎవరు అంటే నంబర్ 1 నేను సొంతంగా రిటైల్ చేసుకోగలుగుతున్నాను. నా పర్సన్స్‌కి ప్రెజెంటేషన్ గాని, లేదంటే నేను సజెషన్ చేసైనా సరే నేను రిటైల్ చేసుకోగలుగుతున్నాను అన్న వాళ్ళకి కంగ్రాచ్యులేషన్స్. ఓకే. వందన గారు మీరు ప్రెజెంటేషన్ చేసి రిటైల్ చేసుకుంటున్నారు కదా! కొత్త వాళ్ళకైనా, తెలిసిన వాళ్ళకైనా. అయితే మీరు సూటబుల్ అనమాట. మీరు ఎంతైనా నేర్చుకోవచ్చు ఇందులో. ముందుకెళ్ళిపోవచ్చు. హ్మ్. నేను ఒక్కరికైనా చెప్పి అమ్మలేకపోతున్నానంటే, వాళ్ళు కొంచెము ఆహ్, ఇంకా జీఎస్ఎంలో బాగా సబ్జెక్ట్ వినాలి. నంబర్ 1. నంబర్ 2 మీకీ బోత్ సైడ్స్‌లో శుక్రవారం కాగానే 50 పీవీనో, 75 పీవీనో, 100 పీవీనో క్రియేట్ అవుతుంది అనంటే మీకు కంగ్రాచ్యులేషన్స్. హ్మ్. ఇంకా బోత్ సైడ్ అయితుందంటే ఇంక సూపర్బ్ అసలు మీరింకా ఆగాల్సిన పనే లేదు. ఓనర్‌షిప్ తీసుకొని ముందుకెళ్ళిపోండి. ఓన్ జేసేసుకోండి. మీ డౌన్ లైన్‌లో ఒకటి క్రియేట్ అవుతుందంటే సూపర్బ్. ఇక బోత్ సైడ్ క్రియేట్ అయితుందంటే ఇంక నేనెంత ఓనర్‌షిప్ తీసుకున్నానో అట్లా ఓనర్‌షిప్ తీసుకొని ఉండాలి. ఇక సైకాలజీ మీద మీరు కొంచెం మీ యొక్క ఎనర్జీ మీద, మీకున్నటువంటి కెపాసిటీ మీద మీరు అవగాహన కలిగి ఉండండి. మీ మైండ్ పవర్‌ఫుల్. మైండ్ అనేది మీ రియాలిటీని క్రియేట్ చేస్తది. మైండ్ అంటే ఏంటి? చదువుకోండి. ఇంట్రెస్ట్ పెంచుకోండి. మా పెద్దమ్మాయికి చాలా చాలా ఇంట్రెస్ట్ సైకాలజీ అంటే. నేను బెస్ట్ సైకాలజిస్ట్‌ని కావాలి. నాట్ ఓన్లీ ఆయుర్వేదిక్ న్యాచురోపతి కాదు. ఇంకా దానికి ఈ, ఈ మనస్తత్వాన్ని, సైకాలజీని యాడ్ చేయాలనేది తనది అభిలాష. హ్మ్. ఆమె మాత్రమే కాదు. బిజినెస్ పీపుల్ సైతము సైకాలజీని బాగా స్టడీ చేయాలి. టీచర్‌కి సైకాలజీ అవసరం. పేరెంట్‌కి సైకాలజీ అవసరం. ఎవరికి అవసరం లేదు? డాక్టర్‌కి అవసరం లేదా? అందరికి అవసరం. సైకాలజీ మీద చాలా పట్టుండాలి. మనస్తత్వ శాస్త్రం మీద. ఓకేనా? లాస్ట్‌కొచ్చి అక్కడే అవుతది. మరి ఈ మనసుకి 5 రకాలైనటువంటి ఉండాలి ఇంగ్రీడియెంట్స్, లక్షణాలు. నంబర్ 1 సుశిక్షితమైన మనసు. అది ఈ ఈ షార్ట్ పీరియడ్‌లో మనకు హాఫ్ ఎన్ అవర్ ఉంది. సుశిక్షితమైన మనసు. అచంచలమైన మనసు. అంటే చంచలం కానటువంటి మనసు. ఫస్ట్‌ది సుశిక్షితమైన మనసు, అచంచలమైన మనసు. నేను స్పీడ్‌గా చెప్పి, మళ్ళీ చర్చకు కూడా నేను ఇస్తాను కదా! అప్పుడు ఇంకొంచెం బావుంటుంది. నేనే మొత్తం చెప్పినా కూడా లైట్‌గా కనెక్ట్ అవుతది. చాలా బాగా వర్క్ చేసుకుంటున్నారు. సూపర్. హ్మ్. ఓకే. సుశిక్షితమైన మనసు, అచంచలమైన మనసు. మూడోది ఎక్సలెన్స్‌తోని కూడిన మనసు. ఎక్సలెన్స్ తోటి. నాలుగోది ఇగో లేని మనసు.
ఐదోది పవిత్రమైన మనసు. ఇది. ఫస్ట్‌ది సుశిక్షితమైన మనసు. చూడండి, దాన్నెప్పుడు ట్రైన్ అప్ చేస్తా ఉండాలండి మనసుని. ఎప్పుడు పనిలోనే ఉండాలి. ఓ కర్మయోగిగా ఉండాలి అని అంటారు గదా! అట్లా నిత్యం కర్మానుష్ఠానం అంటాం. ఏదో ఒకటి పని చేస్తూ ఉండాలి. హ్మ్. ఎంత కదిలిస్తే అంత. చెప్పానుగా ఒకసారి. శరీరం ఎంత కదిలితే అంత శక్తి. మనసు ఎంత కదలకుండా ఉంటే అంత శక్తి. సింపుల్. హ్మ్. సో, దీన్ని ఎప్పుడు ఏదో ఒక పని పెట్టుకుంటూ ఉండాలి. ఇక ఆ పనికి డబ్బులు గూడా వచ్చినాయనుకో కేక. హ్మ్. ఎప్పుడు ఏదో ఒక పని పెట్టుకుంటుండాలి. సో, మనీ వచ్చేటువంటిదుంటే ఇంకా సూపర్. అందరిలో గూడా తెలుసు కదా! మనీ ఎంత ఇంపార్టెంటో. దాన్ని బట్టే మనిషికి గౌరవం ఉంటుంది. కాబట్టి సుశిక్షిత మనం దేంట్లో దాన్ని ట్రైన్ అప్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. దేంట్లో మినిమము ఒక క్రియేషన్ జరగాలంటే మీ డైమండ్ క్రియేషన్ జరగాలి అని అనుకోండి. అయిపోవాలి ఏముంది. 20 ఫ్యామిలీస్‌ని ఎంచుకోవాలి. 20 ఫ్యామిలీస్‌ని. దానికి ఫస్ట్ ఏం చెప్పాలి అని కోరుకోవాలంటే ఎడ్యుకేషన్ చెప్పాలి. ఎడ్యుకేషన్ ఏంటి అనంటే యాంటీ ఆక్సిడెంట్స్ గురించి ఫస్ట్‌ది. ఆ ఫ్యామిలీకి ఏం తెలియాలి? ఒక 5 విషయాలు తెలియాలి. యాంటీ ఆక్సిడెంట్స్ గురించి ఈ ఫ్యామిలీకి తెలియాలి అని కోరుకోవాలి. ప్రతి ఫ్యామిలీకి తెలియాల్సిందే. నాకు కూడా తెలీదు. వివో వచ్చిన తర్వాతే తెలిసింది అసలు బ్లడ్ ఇంప్రూవ్ కావడానికి నాకు యాంటీ ఆక్సిడెంట్స్ ఉండాలని నాకు ఆ 30 ఏళ్ల వరకు ఆ జ్ఞానం లేదు. 35 ఏళ్ల వరకు అంటే చూడు ఇంకా. 35 ఏళ్ల వరకు లేనట్టుంది. బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి యాంటీ ఆక్సిడెంట్స్ అవసరం అని తెలియలేదంటే అర్థం చేసుకోండి. మంతెన గారు ఆ వీడియో తద్వారా కొంచెం అవేర్‌నెస్ అనేది. రెండవది అంటే ఆహ్, ఎక్సెస్ గ్లూకోజ్ గురించి తెలియాలి. ఎక్సెస్ గ్లూకోజ్ అవ్వడం వల్ల అలా కాళ్ళ మంటలు, నరాల తీపులు ఎందుకొస్తున్నాయో గూడా తెలీదు. అసలు డైజెషన్ పవర్ ఎందుకు తగ్గిపోతుందో కూడా తెలీదు. ఈ ఎక్సెస్ గ్లూకోజ్ వల్లనే. హ్మ్. ఈ టాక్సిన్స్ ఉండడం వల్ల గూడా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఇన్‌ఫ్లమేషన్స్ జరుగుతుంటాయి. హ్మ్. ఈ థ్రోట్‌కి ఏదన్నా వచ్చిందనుకోండి, ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, ఖతం. ఇన్‌ఫ్లమేషన్ ఉంటది. వాపో, మంటనో, నొప్పి, మంట ఇట్లా ఉంటుందనమాట. బాడీలో ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి వీటి వల్ల. ఈ మినిమమ్ దేని వల్ల వస్తుందో తెలవకుండా ఏ టాబ్లెట్ యేస్తుంటే పోతదండి అని అడుగుతూ ఉంటారు. హ్మ్. మూలం రూట్ కాజ్ తెలుసుకోవాలి. సో, చూడండి, ఆ ఫ్యామిలీ ఎన్ని ఆర్డర్‌లిస్తుంది? ఎంత వస్తారు? దీన్ని ఫస్ట్ ఇది తీసేసి ముందు దీంట్లో ఎక్స్‌పర్ట్ అవ్వండి. ఏది? సుశిక్షితం అని. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ గురించి ప్లస్ రెండోదేంటి? ఎక్సెస్ గ్లూకోజ్ గురించి. మూడోది హార్మోన్ ఇంబాలెన్స్ గురించి. హార్మోన్ ఇంబాలెన్స్. నేనెందుకు బరువు తగ్గుతున్నాను? నాకెందుకు పర్సనల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? థైరాయిడ్ ఎందుకొచ్చింది? అక్కడొక హార్మోన్ ఉంటుంది. అన్ని హార్మోన్‌లకి పిట్యూటరీ గ్లాండ్ చాలా ఇంపార్టెంట్. వీటి మీద కొంచెం హ్మ్. ఈ జీఎస్ఎం చేయించేటువంటి థౌసండ్స్, 500స్ అండ్ ఎగ్జిక్యూటివ్స్‌కి అందరికి అవగాహన సీనియర్స్‌కి అవసరం. ఓకే. వీటి మీద అవగాహన కోసమే స్టార్ట్ టు 50, 500 ఎడ్యుకేషన్ స్టార్ట్ చేస్తున్నాం మనం. ఇది. ఓకేనా? హ్మ్. దీని మీద కొంచెం సీనియర్‌లు గదా! 50లు వాళ్ళకి చెప్తే. మరి కొత్త వాళ్ళకి అవసరం లేదు. ఇక నాలుగోది హ్మ్. హార్మోన్ ఇంబాలెన్స్ ఉంది కదా! గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్ గురించి తెలియాలి. నాలుగోది. గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్. ఐదోది లివర్ డీటాక్సిఫికేషన్ గురించి, బ్లడ్ ప్యూరిఫికేషన్ గురించి తెలియాలి. ఇది ఐగ్లో అని రాసుకోండి బ్రాకెట్‌లో. ఐగ్లో. లోపల ఉన్న పెద్ద అవయవం ఏంటి? లివర్ గదా! బయట ఉన్నది చర్మమే కదా! స్కిన్నే. హ్మ్. మరి ఈ 2 రక్షణలు అవసరం. చర్మానికి
బయట ఉన్న పెద్ద అవయవం ఏదైతే ఈ చర్మానికి, లోపల ఉన్న పెద్ద అవయవం కాలేయానికి, ఈ రెండిటికి లింక్ ఉంది. ఈ రెండు డీటాక్సిఫికేషన్ కావాలి, బ్లడ్ ప్యూరిఫికేషన్. ఈ మధ్యలో అనుసంధానకర్తన ఎవరు? బ్లడ్. ఈ లివర్కి, ఈ చర్మానికి అనుసంధానకర్త ఎవరు? బ్లడ్. ఈ 5 అవగాహనలు చేయించడం డ్యూటీ. ఇది అంట ట్యూషన్ చెప్పుకొని సంపాదించుకుంటాం మనం. మన ట్యూషన్ ఇది మన చదువు, వివా చదువు ఇది. ఓకేనా? ఆ కొత్త వ్యక్తి, ఇగో ఫలానా ఒక వ్యక్తి ఉన్నారు, నా ఫ్రెండ్ ఉన్నాడు, నా ఫ్రెండ్ రమేష్ అని ఉన్నాడు అనుకోండి. రమేష్ని నేను ఒక 5 టైమ్స్, ఒకవేళ టైం ఇస్తే ఒక 5 టైమ్స్ తీసుకుంటాను. వాడు ఇంక ప్రొడక్ట్ కొనకపోయినా కానీ టైం ఇస్తాను. ఆరోగ్య అవగాహన క్లాసెస్ ఉంది, చిన్నది కోర్సు. మీరు జస్ట్ 1 అవర్ 1 అవర్ ఇవ్వండి. హ్మ్. మా సిస్టర్ ఉంది, నేను సిస్టర్ దగ్గర తీసుకుంటాను. హ్మ్. ఒక 5 డేస్ 1 అవర్ 1 అవర్ చొప్పున ఇవ్వు. సరేనా? లేకపోతే ఒక 3 డేస్. ఈ 3 డేస్‌లో ఈ యొక్క 5 అండర్‌స్టాండింగ్ అనేది చేయించొచ్చు. ఏమంటారు? హ్మ్. టోటల్ మన ప్రొడక్ట్ గురించి అర్థమైతది. కొత్త వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకుండా ముందు ఈ సమయం తీసుకుంటే చాలు. కొంతమంది కొంచెం ఎక్కువ టైమ్ ఇస్తారు. లేదు ఒక్కసారి ప్రెజెంటేషన్ సరే. ఒక టాక్సిన్స్ గురించి చెప్పడం ఫస్ట్‌ది. యాంటీ ఆక్సిడెంట్స్. రైట్? ఇది అయిపోయింది కదా! సుశిక్షితమైనటువంటి మనసు. దీన్ని ట్రైనప్ చేయడం మనకి ఇంపార్టెంట్. దీన్ని ట్రైనప్ చేయడం. హ్మ్. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఈ 3 గూడా, ఈ 5 మళ్ళీ నేను చెప్పిస్తాను. ఇక రెండవది, రెండవదేంటి? అచంచలమైన మనసు. చంచలం కానిది అని అర్థం. అచంచలంగా ఉండేటువంటిది. కదలకుండా ఉండేటువంటిది. ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే డిస్టర్బ్ కాకుండా ఉండేది. హ్మ్. ఇక దేవుడిచ్చిన గిఫ్ట్ అంట ఇది. డిస్టర్బ్ కాకుండా ఉండాలి ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నో జరుగుతుంటాయి. నేను ఇగో ఉదయం లేచాను. ఫస్ట్ కేవలం ఒక 5 మెంబర్సే ఉన్నారు. మనల్ని ఏది డిస్టర్బ్ చేయకుండా ఉంటది చెప్పండి? బోలెడున్నాయి డిస్టర్బ్ చేయకుండా. హ్మ్. పక్కన వ్యక్తి ఫోన్ గట్టిగా మాట్లాడినా డిస్టర్బ్ అయితాం. మనసు డిస్టర్బ్ కాకుండా ఎప్పుడూ ఉండదది. దాని పనే డిస్టర్బ్ అవ్వడం. సో, చంచలం అవ్వడం. దాన్ని డిస్టర్బ్ కాకుండా చేసుకోవాలి. అట్లా నువ్వు వెతికితే కరెక్ట్‌గా పక్షి కన్నే కనబడతది మనకి. ఎంతోమంది డిస్టర్బ్ చేస్తుంటారు. ఆ మనసుని ఆ లెవెల్‌కి తీసుకెళ్ళగలగాలి. అప్పుడు మీకు అర్థమవుతది అసలు ఏమేంటి చేయాలి ఏంటి? ఎప్పుడు డిస్టర్బ్ అవుతుంది? ఎర్లీ మార్నింగ్ డిస్టర్బెన్స్ తక్కువుంటది. ఓకే. రాను రాను టైం పెరుగుతున్న కొద్దీ డిస్టర్బెన్స్ పెరుగుతుంటుంది. ఇంకా ఈవినింగ్ నైట్ అయిందంటే ఇంకా డిస్టర్బ్ అవుతూ ఉంటుంటుంది. మళ్ళీ ఎప్పుడైతే పడుకొని లేస్తామో అప్పుడు మళ్ళీ ఫ్రెష్ అవుతాం. ఒకవేళ నిద్ర అనేదే లేకపోతే మనిషి ఔట్. కొన్ని సంవత్సరాలే బతుకుతాడు. హ్మ్. నిద్రకి హీలింగ్ పవర్ ఉంది. ఒకసారి నిద్ర మాతకి హార్ట్ ఇద్దాం. నిద్ర లేకపోతే అంతే సంగతులు. హ్మ్. అది చక్కగా హీల్ చేసి పడేస్తది. ఇట్లా హీల్ చేసి పడేస్తది. సో, చంచలంగా ఉన్నదాన్ని అచంచలంగా చేసి, స్టేబుల్ చేసి అటు కూర్చోబెడతది. సో, పక్షి కన్నే కనబడే వ్యక్తికి నిశ్చలంగా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డిస్టర్బ్ కాకుండా ఉండాలి. మరి వాళ్ళదే కదా మిస్టేక్ అంటే, ఇక ఇయన్నీ నేచర్‌కి సంబంధం లేదు. రిజల్ట్‌కి సంబంధం లేదు. హ్మ్. మరి ఇన్ని మోటివేషన్ వీడియోలు దేనికోసం? డిస్టర్బ్ కాకుండా ఉండడం కోసమే. ఇది మనం ట్రైనప్ చేయాల్సిందే. ఇంక తప్పదు. హ్మ్. ఏం లేదు, నాకు సెక్యూరిటీ ఒకటుంది. మనీ వచ్చేదుంది. జాబుంది. నా కడుపు నిండింది. నాకన్ని రెంట్‌లొస్తాయి. అది వాళ్ళకి నో ప్రాబ్లమ్. హాయిగా చూసుకోవచ్చు. హ్మ్. కానీ అలా కాదు. ఒక ప్రెషర్ తోటి ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకెళ్ళే వాళ్ళకే ఎక్కువుంటది ఛాలెంజెస్. వాళ్ళే అక్కడ చాలా ఓపికగా, కాన్షియస్‌గా ఉండాలి. ఇక దాని గురించే రోజు అరపవర్ దాని గురించే. నెక్స్ట్ మూడోది ఎక్సలెన్స్ ఎక్సలెన్స్. మనసుకి, ఎక్సలెన్స్ మనసుకి ఎక్స్‌పెక్టేషన్ తక్కువుంటది. నేను నా పనిని ఎక్సలెన్స్‌గా చేయాలి అనేదే ఉంటది ఎప్పుడు. అంతే.
ఒకవేళ అక్కడి నుంచి మార్క్ రాలేదనుకోండి, రిజల్ట్ రాలేదనుకోండి, ఓకే. నేను ఇంకా ఎక్సలెన్స్‌గా చేయలేదు. అంతే. రిజల్ట్ మీద ఎప్పుడూ ఉండదు. నేను నా ఎక్సలెన్స్ ఇచ్చానా లేదా అని ఉంటుంది. అది ముఖ్యం. సో, ఎప్పుడు గూడా దానికి ఎక్సలెన్స్ నేర్పాలి. వంట వండినా గూడా ఎక్సలెంట్‌గా ఉండాలి. లేదు అంత లేదన్నప్పుడు ఓకే. నేనింకా నా ఎక్సలెన్స్ కోసం ప్రయత్నిస్తానని ఉండాలి. ఎక్సలెన్స్‌కెప్పుడు ఏం తక్కువుంటుంది? ఎక్స్‌పెక్టేషన్ తక్కువుంటుంది. హ్మ్. నేను ఎక్సలెన్స్‌గా చేయలేను అనే వాళ్ళకి భయం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు అరే! ముందెళ్ళిపోతున్నారని ఉంటుంది. ఎక్సలెన్స్ ఉన్నవాడికి నో ప్రాబ్లమ్ నెమ్మదిగానే నాకొస్తదిలే అని అంటాడు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ సూపర్‌గా ఉంటాయి. ఎక్సలెన్స్ ఉన్న వాళ్ళకి. ఎక్స్‌పెక్టేషన్స్ తక్కువుంటాయి. అన్నీ తక్కువుంటాయి. ఓకేనా? ఇది మూడోది. నాలుగోది ఆ! ఇగో లేని మనసు. ఇగో లేని మనసు. ఇగో లేని మనసుకి ఇగో ఉన్న మనసంటే అర్థం ఏంటంటే అహంకారం కాదు కానీ ఓవర్ ఇంపార్టెన్స్ సెల్ఫ్‌కిచ్చుకోవడం. హ్మ్. హరిప్రసాద్ నలుగురు మాట ఇంటున్నారు గదా! అని ఓవర్ ఇంపార్టెన్స్ ఇచ్చుకున్నాడనుకోండి, ఇబ్బందవుతది తర్వాత. అబ్దుల్ కలాం గారు తనకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చుకున్నారంటారా? మీరు చరిత్రలో గమనించండి. తనకు తాను ఎవరైతే ఓవర్‌గా ఇంపార్టెన్స్ ఇచ్చుకోరో, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఎక్కువొస్తది. సింపుల్ సైన్స్ అన్నమాట. సింపుల్ సైన్స్. తనకు తాను ఓవర్ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటే, అంత ఇంపార్టెన్స్ తక్కువొస్తుంటది. హ్మ్. నాకు ఫస్ట్ అప్పట్లో నేను 500 ర్యాంక్ అనుకుంటా. సీనియరు ఎప్పుడు నాకైతే బాగా కాల్ జేసి ఎప్పటికప్పుడు ఒక శిల్పాన్ని చెక్కారు సీనియర్ ఫోను జేసి. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ ఈ పర్సన్ అనుకున్నా. అందుకనే సీనియర్ కాల్ మనకొస్తుందంటే మనకు టాలెంట్ ఉందని గుర్తుపట్టాలి. బాగా సంపాదించాలన్నటువంటి కమిట్మెంట్ తోటి సీరియస్‌గా ఉన్నటువంటి ఒక పర్సను మనం ప్రెజెంటేషన్ చేద్దాం అని అంటున్నారు అనంటే, మనల్ని పట్టించుకుంటున్నారు అనంటే, మనకి టాలెంట్ ఉందని అర్థం. లేకపోతే ఎందుకు కాల్ చేస్తారు? టైమ్ వేస్ట్ చేయరు. ఎవరు చేయరు. తను అన్న మాటేందంటే, ఎవరితోని ఎట్లుండాలి? లేడీస్ తోటి ఎట్లా ఉండాలి? అన్నీ మంచిగా చెప్పారు. ఆహ్, వెరీ స్టార్టింగ్ నుంచే. మనీ దగ్గర ఎలా ఉండాలి? ఆఖరికి నువ్వు ఒక ఊరికెళ్ళి ప్రెజెంటేషన్ చేసి వాళ్ళకి సర్విస్ ఇచ్చి వచ్చినప్పుడు గూడా ఎలా ఉండాలో గూడా చెప్పారు. అవన్నీ ముందే కాన్షియస్ నాకు పెరిగింది. అట్లా. అప్పుడు ఆయన అన్నదేందంటే, ఎంత ఎక్స్‌ట్రార్డినరీలోకి నువ్వెళ్ళినా గాని, ఆర్డినరీగా ఉండడానికి ట్రై చెయి. హ్మ్. ఇది. సో, ఓవర్ ఎక్స్‌పెక్ట్ మనం ఓవర్ సెల్ఫ్ ఇంపార్టెన్స్ అనేది ఇగో. ఇగోకి మరో అర్థం ఏందంటే ఇదే. ఓవర్ సెల్ఫ్ ఇంపార్టెన్స్ అనేది. ఎవరైనా తక్కువ చేసి మాట్లాడుతున్నారా? నో ప్రాబ్లమ్. అంటే మన శక్తిని, మన జ్ఞానాన్ని తక్కువ అంచనా వేస్తున్నారు. నో ప్రాబ్లమ్. గుర్తిస్తే ఎలా ఉంటుంది? గుర్తించకపోతే ఎలా ఉంటుందో వాళ్ళకే తెలుస్తది. సో, కాన్ఫిడెంట్‌గా ఉండాలి. సో, ఓవర్ ఇంపార్టెన్స్ అనండి. వీళ్ళకి ఇంపార్టెన్స్ తక్కువ ఇచ్చుకునే వాళ్ళకి వినయం ఎక్కువుంటది. వాళ్ళని గుర్తుపట్టొచ్చు. వినయం చాలా ఉంటుంది. వాళ్ళకి ఏది జరుగుతున్నా సరే వినయంగానే ఉంటారు. లెట్స్ సీ టైమ్ హ్మ్. విల్ టాక్ అనంటారు. టైమ్ అనేది మాట్లాడతది. చూద్దాం అని అంటుంటారు. అది. అలా కాకుండా తమను తాము డిస్టర్బ్ అయిపోయి, నిర్ణయాలు అడ్డదిడ్డంగా తీసుకొని, అడ్డ రూట్‌లోకి ఎటెటో ఎళ్ళిపోయి, మళ్ళీ మొదటి పై రూట్‌లోకి మళ్ళీ వచ్చి బైపాస్ హైవే ఎక్కడానికి టైం పడుతుంటది చాలా. అందుకని డిస్టర్బ్ అయినటువంటి మనసు ఆహ్, సరైన నిర్ణయాలు తీసుకోలేదు. అస్సలు తీసుకోలేదు. ఇప్పుడు చూడండి కంపెనీ నిరూపించుకుంది. ఇంకా ఉంది ముందు ముందు. ఇంకా చాలా ఉంది. ఇప్పుడు నాలుక ఖర్చుకోవడం. అరే! ముందే నేర్చుకుంటే అయిపోయేది. తెలుసుకుంటే అయిపోయేది. ఇప్పుడు సార్ పోస్టర్ తీసి మీరు స్ట్రాంగ్‌లీ డిజిటల్‌గా ముందుకెళ్ళండి అని అన్నప్పుడు మళ్ళీ అరే! నేను ల్యాప్‌టాప్ అయినా కొననైతిని ఇంకా షేరింగ్ అయినా నేర్చుకొనైతిని. ఇట్లా. ఇంకా ఉంటే మీరు ఇంకేం చేస్తారు చెప్పండి. ఆ మేడమ్ స్టార్ 250 స్టార్ 250 అయ్యి వెంటనే అదే ఇంపార్టెంట్ అంటే ల్యాప్‌టాప్ తీసుకున్నారు. జూమ్‌లో ప్రాక్టీస్ చేస్తున్నారు. నేర్చుకుంటున్నారు. డిజిటల్‌గా ముందుకెళ్తున్నారు మార్కెట్‌లోకి. సరేనా? ఇది
ఈగో అయినటువంటి మనసు. ఈగో అంటే ఏంటి? నో సెల్ఫ్ ఇంపార్టెన్స్. నో ఈగో, నో సెల్ఫ్ ఇంపార్టెన్స్. వాళ్ళకి ఫుల్గా ఒబీడియన్స్ ఉంటుంది. వినయం అనేది ఎక్కువగా ఉంటుంది. వినయం అంటే అంగీకరించడమే. యాక్సెప్టెన్సీ అంటేనే వినయం. వినయం అంటే ఇంకోళ్ళ దగ్గర వినయం చేతులు కట్టు కూర్చోవడం, అది అలాంటి మజాకులు కాదు. ఎవరి దగ్గర చేతులు కట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరిని నెత్తికెక్కించుకోవాల్సిన అవసరం లేదు. వినయం అనంటే యాక్సెప్టెన్సీ. మనకు జరుగుతున్న దాన్ని యాక్సెప్ట్ చేయడం. ఓకేనా? ఇది క్లియరా? ఇదంతా క్లియర్. ఇక పవిత్రమైన మనసు. ఎవరు పవిత్రులు? దైవమే. ఇంకెవరు పవిత్రులు ఉన్నారు? దైవం నిండిన మనసు పూర్తిగా. మనసు నిండా ఏం నిండి ఉండాలి? దైవం నిండి ఉండాలి. మనం ఎక్కడ పవిత్రత మెయింటైన్ చేస్తామంటే ఆయన దగ్గరే, ఆ యొక్క దైవం దగ్గరే ఉంటాం. మనస, వాచ, కర్మను మొత్తం ఎప్పటికక్కడికి క్రమశిక్షణ వచ్చేస్తది దైవం దగ్గర. కాబట్టి మనసు నిండా ఎప్పుడు మన ఇష్ట దైవము ఉండాలి. ఇది. సరేనా? 5 అయిపోయింది కదా! రైట్. సమయాన్ని బట్టి. మనకు కొంచెం టైం ఉంది. సార్ ఫస్ట్ చెప్పండి సార్ ఒకసారి. సుశిక్తమైన మనసుకు. వెల్ ట్రైన్డ్ మైండ్స్ అన్నమాట. వెల్ ట్రైన్డ్. మన శరీరం ఇప్పుడు నేను రోజు ఈ పని చేస్తుంటే ఇంక అది ట్రైన్ అప్ అయితా ఉంటుంటది. రోజు. ఏది శరీరం చేస్తే అట్లా. అట్లా వెల్ ట్రైన్డ్. అంటే నేనేమంటున్నా అంటే మనీ వచ్చే దాంట్లో వెల్ ట్రైన్డ్ చేయండి. ఏదో ఒకటైతే మనం చేస్తూ ఉంటాము. నేను ఒకసారి అనుకున్నాను. నేను ఈ షార్ట్ రీల్ చూస్తూ ఉంటాం కదా! టైమ్ పాస్‌కి స్టార్ట్ చేస్తాం. దీనివల్ల కూడా నాకు మనీ క్రియేట్ కావాలని కోరుకున్నాను. వండర్‌ఫుల్ వీడియోస్ కనబడుతున్నాయి నాకు. రోజు చాలా వండర్‌ఫుల్ వీడియోస్. దాన్ని చూసి కూడా మన వాళ్ళు చాలా మోటివేట్ అవుతున్నారు. మొన్న సార్ అన్నారు కదా! హెల్త్ వీడియోస్ సార్ మంచివి పెడుతున్నారని. అయ్యే కనబడుతున్నాయి నాకు. హ్మ్. సో, ఇప్పుడు ఇప్పుడు నా మనసు దేన్ని అట్రాక్ట్ చేస్తుంది? వెల్ ట్రైనింగ్ అయిపోయింది. దేన్ని అట్రాక్ట్ చేస్తుంది? నా సబ్‌కాన్షియస్, నా ఆల్గారిథం డబ్బులు సంపాదించే వాటిని. వస్తుంది. సూపర్‌గా. టీమ్‌ని కరెక్ట్‌గా ఆర్డర్‌లో పెట్టడం అట్లా ఉపయోగపడుతున్నాయి. హెల్త్ విషయంలో గాని, ఇది గాని. ఓకే. సో, 5 పాయింట్లు అదే చెప్పాను. మనం ఆ విషయం ఎక్కువగా చేస్తూ ఉంటే, ఆ విధంగానే క్రియేట్ చేసుకుంటుంది. కస్టమర్ కాదు. ప్రాస్పెక్ట్‌కి ఈ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మీరు ప్రయత్నించండి. ఏంటిది మేడం? శాంతి మేడం 5 నోట్ చేసుకున్నారా? 5. నంబర్ 1 యాంటీ ఆక్సిడెంట్స్. ఇక దాన్ని కదిలిస్తే ఆక్సిడైజేషన్ వస్తది, టాక్సిన్ వస్తది. ఇక ఎడ్యుకేషన్ అంతా ఒక రైలు పెట్టెలాగా వచ్చేస్తూనే ఉంటుంది. ఓకేనా? సునీల్ ఫస్ట్‌ది. రెండోది ఎక్సెస్ గ్లూకోజ్. ఇక అక్కడి నుంచి ఎక్సెస్ గ్లూకోజ్ నుంచి ఒక్క సరళ మేడం వీడియో ఉంటే చాలు ఎక్సెస్ గ్లూకోజ్ అని. ఆ ప్రాస్పెక్ట్‌కి అదొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే రిఫరెన్స్ ఉన్నట్టు. మన నోటితోటి 100 చెప్పని గాక, రిఫరెన్స్ చూపిచ్చి ఖాదర్ అలీ గారి కూతురండి సరళ మేడం డాక్టర్. తనేం చెప్తుందో చూద్దాం. లాస్ట్‌కి రూట్ కాజ్ ఎక్సెస్ గ్లూకోజ్ అని చెప్తది. మూడోది హార్మోనల్ ఇంబాలెన్స్. ఐదవది గుడ్ ఫ్యాట్ అండ్ బ్యాడ్ ఫ్యాట్. ఫైబర్ ఎంత మంచిది అవసరం మనకి. ఓకే. లో క్యాలరీస్ ఉన్న ఫుడ్ తినడం. ఇదంతా మంచి డైట్ ప్లాన్. ఇది బాగా మంచి ప్రెజెంటేషన్ ఉంటది. ఇది గూడా. ఆ తర్వాత చెప్పానుగా లివర్ డీటాక్సిఫికేషన్, బ్లడ్ ప్యూరిఫికేషన్, చర్మానికి సంబంధించి కేరింగ్. ఇది. ఇట్లా సర్విస్ ఇవ్వాలి. హ్మ్. ముందు సర్విస్ ఇస్తే జీతం గూడా అంతే గదా! ముందు సర్విస్ ఇస్తేనే గదా! 3 నెలల రోజుల తర్వాత ఇచ్చేది. హ్మ్. అట్లాగే ఇది గూడా ముందు సర్విస్ ఇస్తే ఆ తర్వాత ఉంటుంది. కాపోతే జీతం దగ్గర ఫిక్స్ ఉంటుంది. ఇక్కడ అనేది ఫిక్స్ అనేది ఉండకపోవచ్చు. అర్థమైందా మ్యాట్? మనం అంత చెప్పినా గూడా ఓ 3 గంటలు కేటాయించి 3 రోజులు ఆళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసినా గూడా వస్తదో రాదో అని ఉంటుంది. కానీ వస్తే మాత్రం చూడండి వీళ్ళు ఒకసారి పుణ్యక్షేత్రంకెళ్ళొచ్చారు. రాజమండ్రి దగ్గర. ఒక్కసారి వెళ్లి ప్రెజెంటేషన్ చేసొచ్చారు. ఇక అక్కడి నుంచి వరద వస్తూనే ఉంది ఆర్డర్‌లు. వస్తున్నాయా?
దట్ ఈస్ పవర్ ఆఫ్ పల్స్. ఒక గ్రామం నుంచే అన్ని ఆర్డర్లు వస్తున్నాయంటే గ్రేట్. సో ప్రెజెంటేషన్ ఒక దగ్గర ఫెయిల్ అవ్వచ్చాం కానీ 100 దగ్గర పాస్ అవుతుంది. రైట్. ఇంకా ఈ 5 పాయింట్ల గురించి. ఈ 5 పాయింట్లలో వెల్గా ఉంటే మన వైబ్రేషన్ ఆరా పవర్ చాలా బాగుంటుంది అనమాట. కొంత దగ్గర ఒక్కో దగ్గర ఇష్టాన్ని వదులుకోవాల్సి వస్తుంది, ఇంకా త్యాగం చేయాల్సిందే. కొన్ని సార్ కొన్ని మనసు గురించి 5 రకాల పాయింట్స్ చెప్పారు కదా, అందులో థర్డ్ ఎక్సలెన్స్ మనసు గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఎక్సలెన్స్ అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను. ఈ ఫస్ట్ నేను ఏమనుకోవాలంటే ఈ రోజు నేను ఎక్సలెన్స్గా చెప్పాలి అని అనుకోవాలి. స్టార్ట్ చేయడమే. మీరు వంట వండడానికి స్టవ్ వెలిగిస్తున్నారు అనుకోండి. వెంటనే ఏమనుకోవాలి, నేను ఈరోజు వంట ఎక్సలెంట్గా ఉండాలి, చేయాలి. అది తింటున్న వాళ్ళు ఎక్సలెన్స్గా ఉపయోగపడాలి వాళ్ళకి. అన్ని అంతే. ఎక్సలెన్స్ అనే పదాన్ని రిలీజ్ చేస్తూ ఉండాలి ఎప్పుడు. ఈ ఎక్సలెన్స్ అనే దానికి నేను చేయగలను అనేటువంటి ఆ మనసుకి ఎవరైనా ఏది ఈరోజు బాగాలేదు అని అన్నా కూడా నో ప్రాబ్లం. మీకు తెలుసు కదా ఎక్సలెంట్గా వండుతానని, ఏదో చిన్న మిస్టేక్ జరిగి ఉంటుందని అర్థమైంది. అట్లా. సో వీ కెన్ క్రియేట్. మనం నేను వెళ్ళగలను, నా వర్క్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు ప్రెజెంటేషన్ చేశారు, వాళ్ళు కొనలేదు, నో ప్రాబ్లం. మీకు తెలుసు కదా ఎక్సలెంట్గా చెప్తారని, ఇంకో దగ్గర సక్సెస్ అవుతారు. ఇంకా గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇక్కడ మీరు అచంచలమైన మనసు అన్నారు కదా సార్, అది రెండోది నిశ్చలమైన మనసు అనుకోవచ్చా సార్? దాన్ని నిశ్చలంగా ఉంచుకోవడం. చంచలం లేనిది నిశ్చలం. నిశ్చలమైన మనసు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈరోజు సబ్జెక్ట్ చాలా బాగుంది సార్. స్టిల్నెస్ అంటాం దాన్ని, స్టిల్నెస్ అంటాం సార్. అంటే మన పక్క మన భాషలో డిస్టర్బ్ అవ్వకుండా ఉన్న మనసు అని. ఓకే సార్. ఇప్పుడు నేనున్నాను, డిస్టర్బ్ అవ్వకుండా ఉండదు కానీ అయ్యే శాతం తగ్గింది. నన్ను డిస్టర్బ్ చేసేటువంటి ఇదివరకు ప్రతి ఒక్కటి 1000 డిస్టర్బ్ చేసేది, ఇప్పుడు అనలేదు. ఇప్పుడు కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుంటున్నాం అనుకోండి, ఎదురుగా వచ్చే ప్రతి ఒక్కరు డిస్టర్బ్ చేస్తారు. ప్రతి ఒక్కరు వాళ్ళు ఏంటి నన్ను గుద్దడానికే వస్తున్నట్టే, ఇంట్లోంచి బయటకు వచ్చినట్టే అనిపిస్తుంది, భయపడుతుంటారు. అంతే. రాను రాను డ్రైవింగ్ వెల్గా వచ్చినప్పుడు అసలు ఎవరు డిస్టర్బ్ చేయరు. అంతే, సేమ్ ఇంకా మనసు కూడా అంతే. థ్యాంక్ యూ సార్. దాని మీద పట్టు చాలా రావాలి. ఒకటి అనుకోవాలి ఎప్పుడైనా, ఏ మనిషి అయినా సరే ఆలోచించేదైనా మనసే, మాట్లాడేదైనా మనసే, పనిచేసేదైనా మనసే. ఆ మనసుకున్న జ్ఞానాన్ని, శక్తిని బట్టే చేయగలుగుతారు, అంతకంటే ఎక్కువ చేయలేరు ఎవరైనా. కాబట్టి వాళ్ళకే వదిలేయాలి. అంటే వాళ్ళ నిర్ణయాల్లో మన జోక్యం ఉండకూడదు. నేను అంతగా చెప్పాను మా అమ్మాయికి ఇట్లా ఇట్లా చెయ్యి అని, తను ఎంతైనా మళ్ళీ ఏం చేస్తుంది, తన ప్రాణశక్తి ఎంత ఉందో అంతే చేస్తుంది, అంతేనా? తన శక్తి ఎంత ఉంది, ఎంత జ్ఞానం ఉందో అంతే. సో దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. ఆమె డెసిషన్ని మనం రెస్పెక్ట్ చేయాలి, అంతే. సో ఆమె ఎంత ఆలోచించగలదో ఆ శక్తి సామర్థ్యాల మేరకే చేస్తుంది, అంతకంటే ఎక్కువ చేయరు. సామర్థ్యం అంటే సబ్జెక్ట్. ఓకే, అట్లా ఆమెకి ఎంత ప్రశాంతత, ప్రజ్ఞానం ఉందో అంత మేరకే చేస్తుంది, కానీ అంతకంటే ఎక్కువ చేయలేదు. సో నేను చెబితే వినలేదా అనే దగ్గరికి మళ్ళీ అక్కడికి వెళ్ళకూడదు, ఆ సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఇచ్చుకోకూడదు. అట్లా. సరే, అంత మనీ వస్తుందని తెలిసిన వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారంటే వాళ్ళు అంతకంటే అంత శక్తి, అంత జ్ఞానమే ఉంది, వాళ్ళు అంతకంటే ఎక్కువ లేదు, వాళ్ళు చేయలేకపోతున్నారు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. నాకు అర్థమైంది, వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు, ఇలాగ మళ్ళీ వెళ్ళిపోకూడదు. సో ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లు ప్రాక్టికల్గా దించడంలోనే ఉంది అసలైంది. సార్, పవిత్రమైన మనసు గురించి ఒకసారి చెప్పండి. పవిత్రమైన మనసు ఆల్వేస్ మన మనసులో ఆ దైవమే నాతోటి ఇది చేయిస్తుంది నిత్యం. అదే ఇప్పుడు ఒక మాల వేసుకుంటే ఎలా ఉంటామో, ఒక రోజా టైంలో ఎలా ఉంటామో, అదే నిత్యం మనం మన ఇష్ట దైవంతో ఉండాలి. ఎవరికి ఏంటంటే వాళ్ళు
ఓకే. అది. సో అప్పుడు ఆ మనం పవిత్రత చేసే అనేది పని మనం చేసే పని ఫుల్గా ప్రతిదీ పవిత్రంగా హార్ట్ఫుల్ గా చేయడము అంతే. ఆయనకే అట్లా అనుకోవచ్చా సమర్పించి సార్? ఇప్పుడు ఆయన చేయిస్తుందంటే ఇంక అది పర్ఫెక్ట్‌గా చేస్తాం కదా! ఇప్పుడు నేను మీకు భోజనం పెడుతున్నాను. ఆయన చెబితేనే చేయిస్తున్నాను, ఆయనకే పెడుతున్నాను అన్నప్పుడు ఎట్లా ఉంటుంది? అది హై లెవెల్ అన్నమాట ఇంకా. హై లెవెల్ థింకింగ్. హ్మ్. పవిత్రత అంటేనే బ్రాకెట్‌లో మీరు రాసుకోవచ్చు. పవర్‌ఫుల్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు నేను బయట పెడితే అన్నం అవుతది. గుళ్ళోకి తీసుకొచ్చి పెడితే ప్రసాదం అవుతది. ఏమొచ్చింది దానికి? ఆ పవర్ యాడ్ అయింది. పవిత్రత యాడ్ అయింది. అప్పుడు ఒక మెతుకు కూడా కింద పడదు. సో, ఒక ఆలోచన కూడా రాంగ్‌గా చెయ్యము అప్పుడు. చాలా పర్ఫెక్ట్‌గా ఉంటది. హ్మ్. ఆహ్, దొంగతనం చేయడం, అబద్ధాలు ఆడడం అన్నీ పోతుంటాయి. ఒక్కోటి అన్నీ పోతూ ఉంటాయి. ప్యూరిటీ పెరుగుతుంది. ఒక దగ్గర లైన్ ఉంటుంది. పారిశుద్ధ్యత అంటే పరిశుద్ధత ఒకటే పరమాత్మ చేర్చును అని ఉంటది. అంటే ప్యూరిఫికేషన్ ఒకటే. పుస్తకాలు కాదు. ఆ మస్తకంలో ఉన్న ప్యూరిఫికేషన్ అనేది హైలైట్. అదే మంచి భావన సార్‌కుంటుందని సార్ యొక్క దగ్గరి వ్యక్తి చెప్పడం జరిగింది. మన యొక్క అల్లరి సార్‌కి. అంత మంచి ప్యూరిఫికేషన్ ఉంటుంది ఆయనలో అని సార్ తోటి ఎన్నో సంవత్సరాలు ఫ్రెండ్‌షిప్ చేసిన వ్యక్తితోటి ఉండే అవకాశము ఫ్రెండ్‌షిప్ అనేది ఆ అదృష్టం దొరికింది. అప్పుడేమవుతుంది? ఆ వ్యక్తి గురించి మనకెక్కువ విషయాలు తెలుస్తాయి. అంత మంచి ప్యూరిఫికేషన్ ఉన్న వ్యక్తి మీ చైర్మన్ సార్ అని చెప్పడం జరిగింది. ఓకేనా? హ్మ్. సార్ వస్తున్నారు. ఇంకా లాస్ట్ ఒకటి. ఆల్గారిథం అంటే రిపిటేషన్స్. ఆ! ఆల్గారిథం అంటే రిపిటేషన్ అంటే ఆ! మరి ఆ! మళ్ళా ద ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. అండర్‌స్టాండింగ్ చేసుకొని అన్నీ సమకూర్చేది మళ్ళీ మనకి. ఈ నేచర్ కూడా సేమ్. అట్లా మనకన్నీ సమకూరుస్తుంటది. పీఆర్ఎస్‌ని క్రియేట్ చేస్తుంటది. పి అంటే పర్సన్స్. మనకు కావాల్సిన పర్సన్స్‌ని, మనకు కావాల్సిన రిజల్ట్స్‌ని. కాకపోతే మనకు ఇంత కావాలంటే ఇంత అని కాదు. నేను కేజీ కోరుకుంటే అందులో ఒక పావు కేజీ, 100 గ్రాములు అట్లా ఇవ్వడం స్టార్ట్ చేస్తది. హ్మ్. ఏది రిజల్ట్. ఆ తర్వాత మూడోది సిట్యుయేషన్స్. మనకు కావాల్సిన సిట్యుయేషన్స్‌ని క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంటది. హ్మ్. ఇప్పుడు నేను ఇంకా ముందుకెళ్ళటానికి మిజోరాం ఇచ్చినటువంటి స్టేట్ యొక్క అది నాకు ఇంకా బాగా ఉపయోగపడుతది కదా! అటువంటి సిట్యుయేషన్ క్రియేట్ అయింది. అట్లా. ఓకే. సో, ఈ మనసు పవర్‌ఫుల్ అయ్యేదాన్ని బట్టి, ఈ చేతన మనసు ఏమేం జేస్తుంటే, దాని ఎనక ఉన్న సబ్‌కాన్షియస్ ఆల్గారిథం ఏం జేస్తుంటదంటే, మనకి అవసరమైన పర్సన్స్‌ని, అవసరమైన సిట్యుయేషన్స్‌ని, రిజల్ట్స్‌ని ఇచ్చుకుంటూ వెళ్తుంటది. అది నేచర్‌లో ఉన్నట్టు. ఓకేనా సూర్య? ఆ హెల్పింగ్ ఎప్పుడూ ఉంటుంది. అది. మనం బిలీవ్ చేయాలి. ఓకే. ఫైన్. థాంక్ యూ. సార్ ఈరోజు చెప్తారు. హ్మ్. అందరూ అటెండ్ అవ్వండి. ఈవినింగ్ మనం రిలీజ్ చేసుకుందాం. మనకి మార్చ్ ఎండింగ్‌లో జరిగేటువంటి ట్రైనింగ్ చాలా బావుంటుంది. అందరూ డైమండ్ క్రియేటర్స్ అవ్వండి. 20 ఫ్యామిలీస్‌కి నేను చెప్పిన 5 పాయింట్స్‌ని ఎడ్యుకేట్ చేయడానికి ప్లాన్ చేయండి.